హాయ్ హలో అండి అందరికీ ఈరోజు మా సాయి బర్త్డే సందర్భంగా ఈరోజు మేము వినాయకుడి పూజ దగ్గర కూర్చుంటున్నాం. ఇంకా బర్త్డే కలిసి వచ్చింది కదా అని కేక్ కట్ చేస్తున్నాం అక్కడే. అయితే మా ఇంటి దగ్గర పెట్టిన వినాయకుడి దగ్గర డైలీ అన్నదానం చేస్తున్నారండి. అంటే రోజు ఒకరు చేస్తున్నారు. మేము ఇంకా మా బాబు బర్త్డే కలిసి వచ్చింది కదా అని చెప్పేసి మేము కూడా చేద్దామని చేస్తున్నాం. ఈరోజు పూజ దగ్గర కూర్చుంటున్నాం కదా అని చెప్పి పాయసం గుగ్గిళ్ళు వండిన. ఇంకొక విషయం అండి, మా బాబు బర్త్డే ఎప్పుడొచ్చినా కూడా స్పెషల్ ఏంటంటే వినాయక చవితి టైంలోనే వస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే వినాయక చవితి రోజే పుట్టిండు. మా సాయికి అన్నప్రాసనప్పుడు అమ్మ వాళ్ళు వెండి గిన్నె, గ్లాసు, స్పూను తీసుకొచ్చిర్రు. ఇవి చూస్తుంటే భలే క్యూట్గా ఉంటాయి. నేనైతే వీటిని జాగ్రత్తగా దాచిపెడతా అండి. ప్రతి బర్త్డేకి మాత్రమే వీటిని బయటికి తీస్తుంటా. సేమియా, పాయసం, ఇంకేదైనా స్వీట్ చేసి ఇందులో పెట్టి తినిపిస్తుంటా ఎప్పుడైనా. ఫస్ట్ అయితే నాకు ఆలోచన లేదు కానీ అమ్మ చెప్పింది ఇలా చేయమని. కానీ పిల్లలు కూడా చాలా థ్రిల్గా, హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. నేను చూస్తున్నా కదా, మా బాబు అయితే వాటిని చూసిన ప్రతిసారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందండి? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మా బాబుకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. కింద కూడా ఒకసారి మండపం దగ్గర చూపించేసి అక్కడ పెట్టేసి మీకు తీసుకొచ్చిన నైవేద్యాలన్నీ కూడా ముందర పెట్టేసాను. ఇంకా ఎవరైనా కొబ్బరికాయలు కొట్టాలంటే కొట్టేసేయండి. కొబ్బరికాయలు తీసుకొచ్చిన వాళ్ళు ఉంటే కొట్టేసేయండి. అక్కడే ఉంచలేదు, అక్కడే మూత తీసేసి ఈ మూత తీసేసి గుడ్ బాయ్, మూత తీసే గుడ్ బాయ్. రైట్, అక్కడ పెట్టేసి పక్కన లడ్డూలు జాగ్రత్త జాగ్రత్త బంగారు కోసం రాట్లే. Right, okay. Good boys. Okay. Happy birthday to you. Happy birthday dear Sai. Happy birthday to you. ये बड़ा पार्क दे ये गरम बना दे गई కేక్ కింద కట్ చేపించేసరికి చాలా చీకటిగా ఉంది. ఏమైందంటే ఎగ్లెస్ కేక్ రెడీగా ఉంటాయేమో బేకరీస్లో అనుకున్నాం. కానీ ముందే చెప్పాలంట వాళ్ళకు. మేమేమనుకున్నామంటే వినాయక చవితి కదా ఉంటాయిలే అనుకున్నాం ఎగ్లెస్ కేక్స్, కానీ లేవు. అందువల్ల స్టేజ్ పైన కట్ చేయకుండా కింద కట్ చేస్తున్నాం. స్టేజ్ మీద అయితే మంచిగా వచ్చేది వీడియో. అసలు ఇంకా బ్యాక్ నుంచి లైట్ ఫోక్స్ వస్తుంది కదా, బ్లాక్గా కనిపిస్తున్నాయి ఫేస్ మొత్తం. కానీ ఇంట్లో ఎప్పుడు కట్ చేస్తుంటాం కదా బర్త్డేస్కి, ఇలా వినాయకుడి దగ్గర చాలా స్పెషల్గా అనిపించింది. పిల్లలు, పెద్దవాళ్ళు మొత్తం కలిసి ఒక 100 మెంబర్స్ వరకు వచ్చిర్రు. చాలా హ్యాపీగా, స్పెషల్గా అనిపించింది మాకైతే. ఇంకోటి ఏంటంటే మా పిల్లల బర్త్డేస్కి ఎప్పుడైనా పిల్లలు వస్తుంటారు కదా, వాళ్ళందరికీ భోజనాలు పెడుతుంటాం. ఇంకా ఈసారి అయితే ఇలా ప్లాన్ చేసినాం. మనం ఎవరైనా సరే అండి, పిల్లల బర్త్డేస్కి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వనవసరం లేదు. వాళ్ళకు వచ్చిన వాళ్ళు పిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకు భోజనం పెడితే చాలా మంచిదండి. అంటే అన్ని దానాలలో అన్నదానం గొప్పదంటారు కదా, అందుకే మనకు ఎంత వీలైతే అంత అన్నమాట. పెద్దగా వేలల్లో ఖర్చు పెట్టిన అవసరం లేదు. కొంతవరకైనా ఇలా అన్నదానం చేయడం చాలా మంచిది. ఇంకా ఇలాగైతే మా బాబు బర్త్డే వినాయకుడి దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాం.
ఇంకా అన్నదానం అయిపోయిన తర్వాత ఇలా కోలాటం వేసినాం చాలాసేపు. అంటే డైలీ ఇలాగే వేస్తుంటామండి, కొద్దిసేపు వేసి వెళ్ళిపోతుంటాం ఇంటికి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.